తండ్రి. నాయన మీ కృప నిరంతరము నాయన మా ఎడను చూపుతున్న దేవుడు మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమను నాయన మా ఎడలు కనపరుస్తున్నారు తండ్రి. నాయన విడవకుండా నాయన మా ఎడల ఆయన నిత్యము కృప చూపిస్తున్న తండ్రి. మేము పూజిస్తున్నాం ఆయన స్తుతిస్తున్నాం తండ్రి. ఆయన ఎంత మంచి దేవుడు తండ్రి. ప్రభా మీకు వందనాలయ్యా. మీ ప్రియ కుమారుడు ప్రభా యేసుక్రీస్తు ప్రభువు నాయన మమ్మల్ని మీ ప్రియ బిడ్డలుగా అంగీకరించినందుకై అయ్యా మా పాపం నుంచి ఆయన మాకు విడుదలను ఆయన విమోచనను కలిగచేసి ఆయన మీ సొత్తుగా అయ్యా మీ ప్రజలుగా ఆయన మీ సొంత స్వకీయంగా ఆయన మమ్మల్ని చేసుకున్నందుకై మీకు వందనాలు అయ్యా. మీరు మా కొరకు చెల్లించినటువంటి వేళ ఇంత అమూల్యమైన తండ్రి అయ్యా మేము పూజిస్తున్నాను తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా ఆయన తండ్రి తమ్ముడు ఆయన తండ్రి చెల్లిని బట్టి తన కుటుంబాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల ప్రభావ నాయన ఈ యొక్క నాయన తండ్రి దేశానికి నడిపించి తన కుటుంబాన్ని నాయన మీరు స్థిరపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ. ఆయన వచ్చిన 1 year ప్రభా తనని స్థిరపరిచి ప్రభా తన యొక్క దేవాంశ నెరవేర్చి నాయన కుటుంబాన్ని ప్రభావాన్ని మంచి మీరు ఒక వాహనాన్ని ప్రభావం అర్పించి నాయన ఈరోజు సంఘంలో ప్రభావాలు మాతో కలిసి సహవాసం చేయడానికి ప్రభావాలు నాయన మాకు మా మధ్యలో వారి దీవెనకరంగా ఉండడానికి నిలిపినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంకను ప్రభావ అధికంగా ఈ కృపలో వారిని ఆయన భద్రపరచండి, ఆశీర్వదింపచేయండి. మీ నామని మాత్రమే వారిని ఆయన తండ్రి ఈ యొక్క పట్టణంలో వారి యొక్క స్థలంలో వారు ఎక్కడున్నప్పటికీ మీ సాక్షిగా ఉండడానికి కృపను దయచేయండి. అదే రీతిగా ప్రభా ఆయన నన్ను ప్రేమించి ప్రభా ఈ యొక్క ఆయన పట్టణానికి ఈ యొక్క దేశానికి ఈ ప్రాంతానికి నడిపించి మరి అట్లాంటి అవసర సంఘంలో ప్రభా నన్ను ప్రభావం నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈ దినం ప్రభావం మరి నాయన తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి ప్రభా ఆయన తండ్రి నా యొక్క ప్రభా సంఘము నా యొక్క ప్రభా చేసినటువంటి ప్రభావ ప్రార్థన బట్టి ప్రభా మీరు కృప చూపించి ప్రభా ఇదిలో ఆయన మీ సన్నిధిలో కుటుంబంగా చేరి మేము స్తుతించడానికి ప్రభా ఆరాధించడానికి ప్రభా అయ్యా మీరు చూపించినటువంటి మహా గొప్ప కృపకై నాయన మీకేమి తండ్రి మేము స్తుతిస్తున్నాం తండ్రి, పూజిస్తున్నాం ఆయన. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభా నాయన తండ్రి మీకు ఆపాదిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నాయన నాయన నమ్మకంగా ఉండడానికి నాయన తండ్రి మీ కృపలో ప్రభా మరి సంఘంతో కలిసి ప్రభా మేము ప్రభా స్తుతిస్తూ మీ మీలో అంతకంతకు ప్రభా ఆయన అన్ని విషయాల్లో ప్రభా నాయన తండ్రి వర్ధిల్లడానికి అయ్యా మరి ముఖ్యంగా ఆయన ప్రార్థన విశ్వాసంలో ప్రభా నాయన మీ ప్రేమలో మీ యొక్క నిరీక్షణలో ప్రభా స్థిరపడుతూ బలపడుతూ నాయన మీరు ఆకలికి నాయన తండ్రి సిద్ధపడేవారుగా ఆయన ఉండటకు కృపను దయచేయమని ప్రార్థిస్తూ పరిశ్రమలో నాయన మీ వాక్యాన్ని అందించిన దైవజనుడు ప్రభా నాయన మీ యొక్క ఆశీర్వాదాలను మరుగుపరచండి నాయన. మీ ఆత్మ చేత నింపి ప్రభా ఆ ఒక్కరికి ఆయన అవసరమైన తండ్రి ఆత్మీయ ఆహారం దయచేయండి ప్రభా. మాకు కావాల్సిన గద్దింపులను దయచేయండి, సరిచేయండి, సరిదిద్దండి ప్రభా నాయన తండ్రి. అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన తండ్రి నాయన మీరు సంధించమని వేడుకుంటున్నాను తండ్రి. మేము వచ్చిన స్థితిలో వెళ్ళిపోకుండా ప్రభా మా జీవితాలు సరిచేయబడి ఈ వాక్య వెలుగులో ప్రభా సరిదిద్దబడి నాయన తండ్రి మీ యొక్క స్వారూప్యంలో నాయన మేము చెక్కబడినవిన అయ్యా మీ కృపను మా పట్ల గమనించమని బ్రతిలాడుతూ ఆయన చిన్న స్తుతి నాయన యేసుక్రీస్తు ప్రభువు నామం పేరు సమర్పిస్తూ పూజిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అన్న స్టాండ్ దేర్ అన్న విజయన్. సో మీరు కూడా మీ కుటుంబం గురించి వచ్చిన టెస్టిమనీ చెప్పండి. ఎందుకంటే అన్న ఎన్నో రోజులుగా మరి 10 నెలలు 1 year ప్రైజ్ గాడ్. అన్న సంతోషంగా ఉన్నాడా లేదంటే బాధగా ఉన్నాడా మీరే చెప్పాలి. సర్వీస్ అయిపోయాక ప్రైజ్ గాడ్. సిస్టర్ స్వాతి గారు సైమన్ హ్యానా. ప్రైజ్ గాడ్. మనం ప్రార్థించే స్వాతి గారు సైమన్ హ్యానా వాళ్ళే. దేవునికి మహిమ. లెట్స్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మొదటిసారి సంఘముతో కలిసి ఈ రీతిగా ఈరోజు ప్రత్యేకంగా మరి కుటుంబంతో కలిసి మీతోనే సహవాసం చేయడానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు మొట్టమొదటిగా చెల్లిస్తూ మరి నేను ఈ యొక్క అట్లాంటి ప్రాంతానికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రావడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టు. ఆ తర్వాత మళ్ళీ మా మదర్ ప్రభుత్వం నిద్రించింది ఏప్రిల్లో. మళ్ళీ తిరిగి వెళ్ళి 1.5 month తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నా యొక్క జాబ్ ట్రయల్స్లో ఉంటూ మరి ఆ జాబ్ అటెండ్ చేస్తూ ఒక 6 months వరకు నేను ఉన్న సమయంలో మరి అట్లాంటి హోసన్న సంఘానికి నేను పరిచయం అయ్యాను. బ్రదర్ మహేష్ గారిని ఒక మీటింగ్లో ఒక గృహప్రవేశ కూడికలో కలిసి తనతో పరిచయం ఏర్పడ్డము. మరి నేను ఆల్ఫ్రెడ్ ప్రాంతంలో ఉంటానంటే
తను మా సంఘానికి మీరు రావచ్చు అంటే నేను కూడా మరి నేను రావడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఎంతో ఫ్రీ టైం ఉంది, నేను వస్తానంటే తప్పకుండా రండి. మరి ఆ రీతిగా మా పరిచయం ఇక్కడ ఏర్పడి మరి జూలై ఆగస్ట్ మంత్ నుంచి నేను రెగ్యులర్గా ఈ యొక్క సంఘానికి రావడం జరిగింది. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అద్భుతంగా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను నా సాక్ష్యాన్ని, ఏ రీతిగా దేవుడు నా జాబ్లో ప్లేస్ చేశాడన్న విషయము. అదొక నథింగ్ లెస్ దెన్ మిరకిల్ హౌ గాడ్ ప్లేస్ మీ with Brixton Group, and then through Accenture I work for the customer through his bank. సో అదొక మిరాక్యులస్ టెస్టిమనీ, మీ అందరికి తెలుసు. అది చాలా లెంతీ అయిపోతుంది చెప్తే. అయితే దేవుడు ఆ రీతిగా స్థిరపరిచి మరి ఉద్యోగంలో అంతకంతకు క్రమంగా నన్ను దీవిస్తూ అందులో మరి ఎక్స్టెండ్ చేస్తూ మరి కొనసాగలుగుతున్నాను. సంఘము నా విషయంలో చేసినటువంటి ప్రార్థన బట్టి ఎంతో కన్సిస్టెంట్గా మరి ప్రార్థిస్తూ నా విషయంలో మరి ప్రోత్సహిస్తూ మరి మా కుటుంబం గురించి అనేక సార్లు మరి ప్రతిసారి కూడుకున్నప్పుడు మరి మీరందరూ కూడా కుటుంబంగా పాల్గొనాలని చెప్పేసి ఆశపడ్డారు, ప్రతి ఒక్కరు ప్రోత్సహించారు. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరి వారికి నా భార్య పేరు స్వాతి తను వచ్చింది. అండ్ దెన్ మై సన్, హిస్ నేమ్ ఈస్ Simon Sathwik. He's doing his undergrad first year. And my daughter, her name is Hannah Vatsalya. She's here. She just completed. She gave her 8th class exams, and now she'll be moving to 9th standard. So వారు వాళ్ళ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ప్రభు కృపను బట్టి మరి అద్భుతంగా వారి ఇక్కడ రావడము, త్వరగా వారి వీసా H4 వీసా ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేకుండా ప్రాసెస్ అవ్వడము, ఇదంతా కూడా మిరాక్యులస్గా చాలా షార్ట్ స్పాన్లో జరిగింది. కేవలం దేవుని కృపను బట్టి మేము ఇక్కడ ఉన్నామని చెప్పి సంతోషిస్తున్నాను. మరి సంఘంతో కలిసి అనేక దినాలుగా నేను కలిసి మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించాలని ఎంతో ఇష్టపడ్డాను. దేవుడు మన హృదయ వాంఛలను నెరవేర్చి మన ఆలోచనలను సఫలపరిచే దేవుడు వాగ్దానము కీర్తనలు 23లో ఇచ్చిన వాగ్దానము నా విషయంలో నెరవేర్చాడని చెప్తూ నేను ఎంతో సంతోషిస్తూ మరి ప్రభుని స్తుతిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఇది 5వ నంబర్ మ్యూట్ చేయండి. ప్రైజ్ గాడ్. మరొకసారి దేవుని పేరిట కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఆల్సో ఐ వుడ్ లైక్ టు గివ్ స్పెషల్ థ్యాంక్స్ టు పాస్టర్ పీటర్ అండ్ క్యాండీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ అవర్ స్మాల్ కాంగ్రిగేషన్. ప్రైజ్ గాడ్. No class. Thank you. అయితే today's for our meditation. Thank you, Jesus. మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్. సో 7:15 Samuel and I got to read thumbs up. Okay. 7:15. సో మొదటి రాజుల గ్రంథము ఇది మ్యూట్ చేసి మన ఎఫ్సీ కూర్చోమంటారా లేదంటే సురేష్కి ఇస్తారా? చూడండి మీరు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా ఒక మైక్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కిడ్స్ సండే స్కూల్. మొదటి రాజుల గ్రంథము అందులో లేచి నడబడినట్లయితే 17వ అధ్యాయము, ఫస్ట్ కింగ్స్ 17 chapter 4-6. అందరం కలిసి చదువుదాము. సురేష్ చదువు, అందరూ చదువుదాం. అచ్చటికి మీకు ఆహారం తెచ్చినట్లు
నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. ఆమేన్. అందరం కాళ్ళు మూసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీ సన్నిధిలో శూన్యమని ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ బీ విత్ మీ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా, ప్లీజ్ టాక్ టు యువర్ కాంగ్రిగేషన్. ఫస్ట్ కరెక్ట్ మీ ఫాస్ట్ అండ్ టాక్ టు యువర్ కాంగ్రిగేషన్. మీ సంఘంతో మాట్లాడండి, ముచ్చటించండి. నా మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడా, నా సిలువ చాటును మరుగుపరిచి ప్రవేశిస్తూ మాట్లాడుతూ సహాయం తీసుకుని ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ గాడ్. అయితే ఈ యొక్క సినారియోని మనం చూసుకున్నట్లయితే గాడ్ పిక్డ్ ద రెవన్స్ ఆర్ క్రౌన్స్. రెవన్స్ అన్న కరెక్టేనా? కాకులు, క్రౌస్ అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ వర్డ్. వై పిక్డ్ ద క్రౌస్ ఆర్ రెవన్స్? కాకుల్ని ఎందుకు గాడ్ పిక్డ్? వై గాడ్ చూజన్ ఆ యొక్క కాకులు ఎందుకని చూసుకున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ కనుక చూస్తే ఆ కాకులకి సంబంధించిన యొక్క విషయాలు ఏంటంటే దే ఆర్ వెరీ అన్క్లీన్, అంటే ఎంతో అపరిశుద్ధమైనవి అవి తింటాయి. కాకులు చూడటానికి అందహీనంగా ఉంటాయి, వెరీ బ్లాక్. బట్ వై గాడ్ చూజన్ క్రౌన్స్? ఎందుకు దేవుడు ఆ యొక్క కాకుల్ని పిక్ చేసుకున్నాడు? ఎందుకంటే ఏలియా ఘనమైన సేవ చేయాలని, ఒక గొప్ప జీవితం చేయాలని, ఒక ఆయన విజయవంతమైన విశ్వాస జీవితాన్ని ఆయన మరి కొనసాగించాలనేది దేవుని యొక్క తాత్పర్యం. అంటే ముందే వచ్చే ఆ ఫ్లడ్స్ కానీ, అంటే దేవుని దృష్టిలో ఈ యొక్క యెజబెల్ ఆమెను ఎదుర్కోవటం కానీ ఇవన్నీ కూడా ముందున్నాయి, అంటే ముందు జరగబోయే సంఘటనలు. సో ఆ ముందు జరిగే సంఘటనలన్నింటినీ గాడ్ పరిశీలించాడు. దేవుడు ఆ వీటన్నిటిని చూచి ఈ జరిగే లోపులోనే, ఈ సంఘటనలో చోటు చేసుకునే లోపులోనే ఈ ఏలియాకి ఒక తరఫీదు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడి కృపను అంటే పర్టికులర్ గా రుచి చూపించాలని, అంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎక్కడున్నా సరే ఆయన ఆ దేవాతి దేవుని యొక్క సహాయం ఏలియాకి ఉంటుందని నిరూపించడానికి ఎట్ ఏ టైం ఏలియాకి కొన్ని పాఠాలు నేర్పించడానికి ప్రభు అక్కడికి తీసుకెళ్ళాడు. సహజంగా పావురాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే దేవుడు మన పితల్ని ఎట్లా పోషించాడండి? ఆహారం అంటే ఎక్కడి నుంచి ఆహారాన్ని కురిపించాడు? ఆకాశం నుంచి, మన్నా నుంచి. ఇప్పుడు ఏలియాకి ఆ వాగు దగ్గరికి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో తీసుకెళ్ళిన వాడు మన్నాని కురిపించలేడు అక్కడ. ఎందుకని దేవుడు ఈ కాకుల చేత పంపిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఒక మాట చెప్పాలంటే కాకి మాంసం ఎవరైనా తింటారా? సహజంగా అంటే ఇది రేర్ కేసు. అంటార్కిటికా పడిన బిలియర్ ప్రాస్పెక్టివ్ అంటే అది ఎంతో అనుభూతి. ఎందుకంటే ఎక్కడ చనిపోయినా అదే తిరుగుతుంది, ఎక్కడ అపరిశుద్ధత ఉన్నా అదే తిరుగుతుంది, ఎక్కడ ఏది జరిగినా కానీ అదే ప్రత్యక్షం అవుతుంది. అన్హోలీనెస్ తినటానికి ఏదైనా చనిపోయినా కానీ పురుగుల్ని కానీ అన్నింటినీ కూడా తిని ఆ యొక్క సంచరించే దాన్ని దేవుడు చూశాడు. ఏలియాకి ఈ కాక అయితేనే బెటర్. పాముడు అయితే మానవుడు మళ్ళీ వేరే లెవెల్కి వెళ్తాడు అనుకున్నాడో ఏమో దేవుడు ఆలోచించాడు. అందుకని ఆ యొక్క అన్హోలీ అన్క్లీన్ థింగ్. ఒక మాట చెప్పండి, నువ్వు కాకి ఎంగిలిని ఎక్కడైనా తింటామని చిన్నప్పుడు పద్యాల్లో పడుతుంది. కాకి ఎంగిలి ఏదో పాట ఉంటుంది, పాట పద్యం. కాకి ఎంగిలి ఎవరైనా తింటారండి? ఇప్పుడు కాకుల్ని దేవుడు ఆ యొక్క ఆహారాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నారు? ఏలియాకి ఇమ్మన్నాడు. దేవుడు చెప్పాడు కాకులకి.
కాకులకి దేవుడు ఏలియా చెప్పినప్పుడు ఆ కాకులు ఏదంటే ఏ ఆహారం పంపిస్తున్నారని చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. పొద్దున అదే ఫుడ్, సాయంత్రం అదే ఫుడ్, మళ్ళీ దాంట్లో ఫ్రెష్ ఫుడ్. కాకి ఇస్తే కాకి తినకుండా ఉండిద్దా కొంచెమైనా? జనరల్ గా అది నోటితో పట్టుకుందంటే క్రౌ like that ate something and tasted something, then that crowd took it to the area. అంటే ఆ యొక్క రుచి చూచి ఎంగిలి చేసిన ఫుడ్ని ఎవరైతే తీసుకెళ్తుంది? ఏలియాకి తీసుకెళ్తుంది. ప్రభు ఎందుకని చేశాడంటే ఒక పాఠం నేర్పించాలి ఏలియాకి. ఆయన మాట్లాడే తీరులో కానీ అన్ని విషయాల్లో మనం కూడా మన ఇంట్లో కూడా మన పిల్లలు తాగిన ఇంకా ఇస్తేనైతే కూల్ డ్రింక్ తాగి మళ్ళీ దాంట్లో వచ్చింది. ఒక్కొక్కసారి తెలియక నేను ప్రియ అనేసారి తాగాము, తెలిస్తే తాగుతామా? చిన్నపిల్లలు అందరూ అంతే కదా. చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు ఎంగిల్ చేసిన వాటర్ అయిన తాగాను చేయొద్దని ఒక తల్లి తప్పితే అన్న నేను శాంతి అంటే చెప్తున్నా. ఆ ఇంట్లో వాటర్కి అట్లా ఉంటే ఎన్ని రోజులు జరిగిందో తంతు మనకు తెలియదు. ప్రతిరోజు అదే మెన్యూ, మాంసము రొట్టె. అంటే రొట్టె అంటే వీటిని ఎక్కడ దేవుడు చెప్పాడో తెలియదు మనకి. ఒక మాట చెప్పాలి, నేను అనుకోవటం ఒక పరిశుద్ధ దైవజనుడు అంటాడు, ఈ ఆహారాన్ని కూడా యెజబెల్ యొక్క గృహంలో ఈ కాకులు వెళ్ళి తీసుకొచ్చినాయి అంట. ఒక పరిశుద్ధుడు అంటాడు, ఊహించుకొని. అంటే నా మాటలు చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవుడు కొన్నిసార్లు కరువులో నిన్ను పోషించడానికి కొన్ని పద్ధతులు నేర్చుకుంటాడు. ఆ పద్ధతుల ద్వారా నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడే విజయాల టెస్టిమనీ చూశాను కదా, సంవత్సరం క్రితం 10 నెలల క్రితం. సమ్టైమ్స్ యూజ్డ్ టు కేమ్ బై సైకిల్. అది అంటే ఆయన అత్తలెట్టేట అనుకోవచ్చు. నిజంగా ఆ కొండల్లో దిగి ఎక్కడం అంటే ఇక్కడ రోడ్లు అంతా స్ట్రైట్గా ఉండవు కదా. గాడ్ అంటే ఎప్పుడైతే దేవుడు కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్లాలని ఎందుకు ఆశిస్తాడంటే నువ్వు ఆత్మీయంగా బలపడాలని, అని విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ప్రభువుని పోషించగలడని. 10 నెలల క్రితం అన్ననుకోలో ఒక దినం నీ కుటుంబంతో ఇక్కడ ఉంటానని అడగదు మీరు. కానీ గాడ్ నోస్ దట్ థింగ్. అందుకని అన్ని ఇక్కడ అమెరికాలో 50 స్టేట్ల కొరకు ప్రార్థించిన యొక్క గ్రూపులో విజయాన్ని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఏనాడు అలసిపోలేదు అన్న. నైట్ షిఫ్ట్ చేయటం, కొంతసేపు నిద్రపోవటం, మళ్ళా ప్రేయర్కి వచ్చేయటం. ఆ 50 రాష్ట్రాల కొరకు అంటే దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఎప్పుడైతే తన యొక్క ఆ యొక్క నిరుద్యోగ పరిస్థితుల్లో దేవుడిని ఆశ్రయించి తన జీవితాన్ని సరి చేసుకుని ఇంకా ఆత్మీయంగా మోకాలను దృఢపరుచుకొని బలపడుతూ వచ్చాడు, అన్ని విషయాలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమేన్. అట్లే ఏలియా కూడా ఈ తర్వాత అంటే నేను కూడా ఒకప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఎక్సైడ్ లో పనిచేసేవాడిని. విజయ భాస్కర్ అన్న ఉండేవాళ్ళ అపార్ట్మెంట్ లో ఉండేవాడిని. రోజు ప్రియా పాపం డిసెంబర్ 2017 ఇస్తే ఒక్కతే అప్పుడు రోజు అప్పుడప్పుడు క్యారేజ్ తీసుకొని వచ్చేది. ఎంత దూరం? 1 మైల్. అంటే స్ట్రైట్ గా డీర్పి విలేజ్ నుంచి ఆ ఫ్రీడమ్ పార్క్ పక్కనే నాకు ఆఫీస్ ఉండేది. రోజు తీసుకొని అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఇంకా నాకు ఒక దినం రోజు ఇదేనా అనుకొని బయటికి పోయేది. అప్పుడు అనిపించింది, అది ప్రియ చేసింది మంచి పొందారా అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఏదైతే పరిస్థితుల గురించి దేవుడిని తీసుకెళ్తా ఉంటాడో ఆ పరిస్థితుల్లో నీ ఆత్మను బలపరుచుకుంటూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో ఆ యొక్క కాకినే దేవుడు ఎందుకు కాకి ద్వారా దేవుడు ఏలియాకి నేర్పించాడు. ఏంటో తెలుసా? ఇఫ్ యు గూగుల్ ఇట్, కాకులు అంటే వెరీ ఫోకస్ ఓరియంటెడ్. మొదటిది వెరీ ఫోకస్. క్రౌస్ ఆర్ వెరీ ఫోకస్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. ఎంతో తెలివిగా ఉంటాయి అవి, ఇంకా వెరీ కమ్యూనికేటెడ్. ఒక మాట చెప్పాలంటే ఫోన్లకు ముందు ఏమన్నాయి? చెప్పాలి ఉత్తరాలకు ముందు ఏమన్నాయి? జనాలు వచ్చి చెప్తా ఉండాలి. జనాలకు ముందు ఎవరున్నారు? కాకులే.
ఎవరైనా మీ ఇంటికి కాకరిస్తే ఏమంటారు? మర్చిపోయారు మీరు అప్పుడే. నిజంగా వచ్చేవాళ్ళ కదా చెప్పండి. అది డిఫరెంట్ గా ఇస్తే ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే అవంత కమ్యూనికేట్ చేసిన విధంగా ఏది కమ్యూనికేట్. బట్ ఈవెన్ దో దే ఈట్ అన్క్లీన్ ఫుడ్. ఏలి అంత గొప్ప దైవజనాన్ని ప్రభు చేయడానికి ఎవరు ఎంచుకున్నారని? ఎందుకు అర్హత లేని కాపుని ఎంచుకున్నారు. ఆమె ఎక్కడుంచాడండి దేవుడు ఆ ఏలియాని? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రోజులకి కాకి వెళ్తా ఉండంటే ఏలి ఆలోచించుంటాడా ఎందుకు ఈ కాకిని దేవుడు పంపించాడని? నేర్చుకోవడానికి. దే ఆర్ వెరీ ఫోకస్డ్. టైం అంటే టైం. 7:00 7:00 పొద్దున్నే తీసుకున్నాడు. ఈవినింగ్ 6 o'clock అంటే 6 o'clock. 1 second కూడా తేడా లేదు. దేవుడు ఆ కాపులను పట్టుకొని నడిపించలా. ఈ కమాండ్ డిమాండ్ అంటే ఆ కమాండ్ అని చెప్పాడు కాబట్టి అంతే. పావురాలు ఎంచుకోవచ్చు, ఏదైనా ఎంచుకోవచ్చు. ఆయన అసలు ఆయనే మన్నా నుంచి అక్కడి నుంచి కురిపించవచ్చు. కానీ ఈ చూసింది దేవుడు మన జీవితాల్లో కూడా అతి చిన్నవారి నుంచి కూడా మనకు నేర్పిస్తూ ఉంటాడు. వీ హ్యావ్ టు లెర్న్. అది ప్రార్థించే జీవితమైనా, భక్తి గల జీవితమైనా, ఆరాధించే క్రమమైన, సాక్ష్యం చెప్పే ఆ యొక్క క్రమమైనా కానీ ఆ భక్తుల నుంచి మనం నేర్చుకుంటాం. చిన్నవారైనా సరే. ఇక్కడ ఈ కాకి ఏ అర్హత లేదు. మీరు తర్వాత చూసుకుంటూ పోతే ఈ అద్భుతాలన్నీ కూడా ఈ 17వ అధ్యాయం నుంచే ప్రారంభమవుతాయి. ఈ 17వ మొదటి రాజులుగా 17వ అధ్యాయం నుంచి మొదలెడతాయి. వీరు ఎలీషా గారు కలిసి ఇద్దరు కలిసి ఎన్నో అద్భుతాలు చేస్తారు. సోదరుడు నువ్వు కూడా నేర్చు. వీ హావ్ టు లెర్న్. నీ చిన్న బిడ్డల నుంచైనా ఆ ప్రేమ, ఆ దయా గుణాలను నేర్చుకుంటా ఉండాలి. ఇప్పుడు చదవండి 2వ పేతురు పత్రిక. 2వ పేతురు పత్రికలో కూడా నువ్వేమేమి నేర్చుకోవాలి త్వరగా చూసుకున్నాం. మనకు సమయ ప్రభావం వల్ల 2వ పేతురు 1వ అధ్యాయం 9-11 సృష్టి. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునవును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక దూరదృష్టి ఉండాలి. ఒక భవిష్యత్తుని గురించిన ఆలోచన, తలంపులు మనకు కలిగి ఉండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ నీడ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ నీడ్స్. దేవుడు ఏలియా పట్ల ఎలా ఆలోచించాడో నువ్వు కూడా అలా ఆలోచించాలని ఇది కోయిలేట్ చేసింది పేతురు పత్రికలు. ఈయన ఏమంటాడంటే మళ్ళొకసారి అందరూ కలిసి చదవండి. ఇవి ఎవరికి లేకపోవను సహోదరుడు చూసుకో. వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. పూర్వములో నువ్వు పాపములో ఉన్నావు, శాపములో ఉన్నావు, లోకములో ఉన్నావు. ప్రభువు నిన్ను శుద్ధీకరించాడు. సంగతి మరిచిపోతున్నావు సహోదరుడా, జాగ్రత్త. గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. ఆమేన్. మీరు అట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుని యొక్క రాజ్యములో సమృద్ధిగా నువ్వు ప్రవేశించాలంటే ఏముండాలి నీకు? అక్కడ చేసిన మేలుని మర్చిపోకూడదు. ప్రభువుని ఎలా రక్షించాడో మర్చిపోకూడదు. ఆ శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తీసుకునే ముందు ప్రభువు నిన్ను గతంలో ఎలా రక్షించేవాడు, గతంలో నువ్వు ఎలా మాట్లాడేవాడివి, గతంలో నువ్వు పెద్దల్ని గౌరవించేవాడువా లేదా, సేవకుల్ని గౌరవించేవాడువా లేదా, నీ తల్లిదండ్రుల్ని గౌరవించేవాడువా లేదా, నీ భార్యాభర్తల్ని ప్రేమించేవాడువా లేదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది పేతురు రాస్తున్నాడు ఇక్కడ. మునుపటి స్వభావం
జాగ్రత్త పడుడి. ఆ జాగ్రత్త అనేది లేకపోతే నువ్వు పరలోకములో ఇన్ హెవెన్ there is no scope for you to enter in the heaven. విజయాన మన యొక్క అంతిమ గోల్ ఏంటి? మన అంతిమ డెస్టినేషన్ ఏంటి? ఆమేన్. అన్నను నిద్ర పెట్టి లేపినా కదా చెప్తాడు సమాధానం. అందుకే అన్నాడు నిత్య సీయోను. ఆ సీయోనులో ప్రవేశించడానికి నీ ప్రవర్తన ప్రతిసారి నువ్వు దూరదృష్టి కలిగి ఉండాలి. అరే నాకు ఈ దినమున ఈ యొక్క గుణము లేదు, ఈ గుణము లేదు, మర్చిపోయే స్వభావం, సేవకులు గద్దించినా కానీ ఆ గద్దింపుకు లోబడి తత్వం. అనేక పరిశుద్ధులు నన్ను అరే నేను మిస్ అవుతున్నాను, సంఘాను ఏదైనా సరిచేసి రా, సంఘానికి రా, దేవుణ్ణి ఆరాధించు, వాక్యం ద్వారా మనందరం బలపడదామని చెప్పినా కానీ ఒబీడియంట్ కాలేము. తెలుగు సంఘాలు ఎందుకండి మనకి? నువ్వు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినా వాట్ యువర్ ఈటింగ్, రైస్ తింటున్నావా లేదంటే ఏం తింటున్నావు? తిను, పిజ్జాలు బర్గర్లు ఎన్ని రోజులు తింటావు తిను. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వచ్చినా మన యొక్క ఆరాధ్య దేవాన్ని మనకు అనుగ్రహించిన ఆ యొక్క భాషలో ఆరాధించడంలో ఉన్న సంతృప్తి ఏది లేదు. అమ్మ అనే దాంట్లో ఆ యొక్క సంతృప్తి వేరు, ఇంకా మమ్మీ అనే దాంట్లో సంతృప్తి వేరు. చిన్నప్పుడు ఎస్తేర్ అమ్మా అంటే ప్రియా ఎంత సంతోషపడేది. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అమ్మా అనేది నోరారా. అప్పుడు దాకా ఎంత కష్టపడినా ప్రియా ఒక్క మాట మర్చిపోయింది. అట్లా నేనెందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే మన యొక్క సహవాసాల్లో మనం చేరుకున్నామో ఒకరి సాక్ష్యాలు ఒకరు విని ఒకరి యొక్క ఆత్మీయ స్థితి ఒకరు పంచుకొని అందరం ఆత్మీయంగా బలపడటానికి సహోదరుడు. నాకు సైతం అసవాసం సహవాసం 60 మైళ్ళ నుంచి మన ఎస్టీఆర్కి ఎందుకు వస్తుంది ఇక్కడికి? సహవాసం పరిశుద్ధం. మన అంటే అన్ని విషయాల్లో ఒకరి మేలులో ఒకరు తలుసుకుంటూ జాగ్రత్త చూసుకుంటూ మన డెస్టినేషన్ స్టాక్ బ్రిడ్జ్ నుంచి ఆల్బర్టో కాదు. మన డెస్టినేషన్ ఆ పరలోకం వెళ్ళేదానికి సమృద్ధిగా అవకాశం ఉండటానికి ఆ అవకాశం ఎలా ఉంటుందంటే నీ పూర్వపు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి నువ్వు గుడ్డివాడివి అయిపోయినప్పుడు, నువ్వు గుడ్డివాడివి అని దూరదృష్టి వేయడం ఆడాలి. దూరదృష్టి లేకపోతే నీకేం కలుగుతుంది? గుడ్డితనం. నీ యొక్క ఆత్మీయ నేత్రాలు మూసుకుంటాయి. అదే నీకు ఆ యొక్క ఆత్మీయ మెలకు కలిగి ఉన్నావు నీకంతా వెలుగు ఉంటుంది. ఆ వెలుగులో నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని సరిచేసుకున్నాడరా ఆయన యొక్క పరలోకంలో సమృద్ధిగా అంటే ఖచ్చితంగా నువ్వు ప్రవేశించడానికి అర్హత ఉంది. ఈ పేతురు మొత్తం కూడా విశ్వాసంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలని చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏలియాకి అన్ని నేర్పిస్తా ఉన్నాడు. నీలో ఇప్పటికీ అహం ఉందా? అహం ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది. Turn the Samuel chapter 15 and 23. ఒక్క అహంతోనే ఆ అహం అనే స్వభావం నా మాటే చెల్లాలి, నేను చేసిందే గెలవాలి, నేను చెప్పిందే చెప్పాలి. ఆ అహం అనేది మన జీవితాన్ని మొత్తం కూడా అందమయం చేస్తుంది సహోదరుడు, ఆత్మీయమైన జీవితాన్ని. ఒక 1 Samuel 15:23 చదువు. తిరుగుబాటు చేయక సోదె చెప్పుడును పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఆమేన్. సౌలు ఎందుకు పడిపోయాడండి? మూర్ఖత్వం. మూర్ఖుడు చెప్పినా అర్థం చేసుకోలేని స్వభావం. విగ్రహాలను ఆరాధిస్తా ఉంటాడు. మూర్ఖత్వం. నేనే చేసేది భక్తి. ప్రతి విషయంలో కూడా మూర్ఖత్వం. నేను చేసిందే తెలవాలని. అతను రాజుగా నియమించబడిన తర్వాత అంట ఏనాడు ఏ కృతజ్ఞతాస్తుతి ఆ దేవాతి దేవునికి అర్పించినట్లు లేదంట సౌలు. అయినా అవకాశం ఇస్తున్నాడు, అయినా సరి చేసుకోవట్లా. ఎందుకు పనికిరాని వాడు సౌలు, కానీ దేవుడు ఎంచుకున్నాడు.
ఆ అహం అనే స్వభావంతో, ఆ మూర్ఖత్వం అనే స్వభావంతో నేనే గెలవాలి, నేనే జయించాలి, నా మాటే వేదం అనే ఒక స్వభావం అతన్ని ఆ రాజ్యం నుంచి, సింహాసనం నుంచి కింద తీసుకొచ్చేసింది. చదువుదాన్ని దేవుడు గొప్ప జాబ్ ఇచ్చాడు, గొప్ప భార్యని ఇచ్చాడు. మీలోకి రావడానికి అవకాశం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇంకా మనం నేర్చుకోవాల్సింది అంటే అమర్చుకోవాలి. ఏదైతే నీలో ఒకవేళ నాకు తగ్గింపు గుణం లేదా, ప్రేమ గుణం లేదా, అవన్నీ అమర్చుకోవాలని ప్రభు నీ పట్ల ఆశిస్తున్నాడు సహోదరుడా. ఎప్పుడైతే నువ్వు అమర్చుకోలేకపోతావో నువ్వు ఆ యొక్క దేవుని రాజ్యంలో ఏ అవకాశం లేకుండా నీకు పోతుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ యొక్క లాజరు గురించి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ నుంచి మన అసలు స్టోరీ మొదలవుతుంది. త్వరగా చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త జాన్ చాప్టర్ 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో ఇక్కడ నుంచి మనం చూద్దాము. ఇక్కడ ఒక స్త్రీ ఎవరున్నారంటే, అక్కడ లాజరు ఉన్నాడు, మార్తా ఉంది, మరియా ఉంది. ఇక్కడ అనేక సత్యాలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట ఆ మరియా, మార్తా, లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉన్నారండి? చెప్పాలి. ఆమేన్. ఎవరు దూరంగా ఉన్నారండి? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సంఘటనలన్నీ చదువుకుందాం. 39:41-20 చదువు. ఆ తర్వాత చదువు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. చాలా ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు చిన్నగా చెప్తున్నా చూడండి. లాజరు అడిగాడు. ఏమని అడిగాడంటే, మార్త ఇటువైపు ఉండొచ్చు, మరియా ఇటువైపు ఉండొచ్చు. లాజరు అడుగుతున్నాడు ఏమని? అక్కోల్ని, అక్క యేసు వచ్చాడా? రాలేదు తమ్ముడు. ఈ అక్కని అడిగాడు, రాలేదు తమ్ముడు. అక్క యేసు వచ్చాడా? రాలేదు అని ఈ అక్క ఒకసారి. అక్క యేసు వచ్చాడా? అక్క యేసు వచ్చాడా? అక్క యేసు వచ్చాడా? ఈ అక్కడికి ఏమని పిలిచింది? అయ్యా బాబు, యేసు రాలేదు తమ్ముడు. అన్నిసార్లు అడగవద్దురా, యేసు ప్రభు రాలేదు, ఆయన ఎక్కడో పనిలో బిజీగా ఉంటాడు, యేసే రాలేదురా అంటే, లేదక్క యేసు వస్తాడు నా కోసం, యేసు వస్తాడక్క, యేసు వచ్చి నాతో ఉంటాడక్క, యేసు నన్ను స్వస్థపరుస్తాడక్క, యేసు నా స్వభావాన్ని మరలా ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తాడక్క అని విశ్వాసం. అట్లా అడుగుతా ఏం జరిగిందంటే, చివరికి లాజరు చనిపోయాడు. ఇప్పుడు విషాదమైన సంఘటన ఆ యొక్క ప్రదేశంలో ఉంది. యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసా? ఒక 20-21 మైళ్ళు ఉన్నారు. అప్పుడు బండ్లు లేవు, ఏమి లేవు. యేసుక్రీస్తు వారు వాక్ చేసుకుని రావడమే. అప్రాక్సిమేట్లీ 20 మైళ్ళు నడవాలంటే ఎంత టైం పట్టిద్దండి? అప్రాక్సిమేట్లీ 20 మైళ్ళు ఎక్కువే ఉండొచ్చు. యేసు ప్రభు గారికి ఒక దినం పట్టిద్దండి అక్కడి నుంచి అక్కడికి రావడానికి. ఈ సమాచారాన్ని ఈ ఇంట్లో ఉన్నోళ్ళు తీసుకెళ్లి ఆయన చెప్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభు గారికి ఈ లాజరు గురించయ్యా, ఆయన మరణ పడకలో ఉన్నాడు, నేను పదే కలవరిస్తున్నాడు, యేసయ్యా ఆయన కలవరిస్తున్నాడు అంటే యేసు ప్రభు విని ఊరుకుంటాడు. ఒకసారి చదవండి 11. ఇప్పుడు 20 కాదు కానీ 11లోనే ఒక మాట, ప్రేమించిన మాట ఉంటుంది. చదవండి 11వ అధ్యాయంలోనే యోహాను సువార్త 11:3 చదవండి ఒకసారి. అతని అక్క చెల్లెండ్రు, జాగ్రత్తగా ఉండండి. ప్రభువా 11:3 అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆమేన్. ఎవరంటున్నారండి ఈ మాటలు? ప్రేమించువాడు. అసలు లాజరు యొక్క స్థితి ఏంటండి? ఆయన శిష్యుడా? ఆయన ఉపచారకుడా? యేసు ప్రభుకి ఏదైనా చేసినట్టుందా గ్రంథంలో, ఈ గ్రంథంలో లాజరు? బట్ వాళ్ళు ఏమంటున్నారు? మూడో మాట, మూడోసారి ఒక్క నిమిషాలు. ఆ మూడో మాట ఒక్క నిమిషం.
ఆ 3వ మాట జాగ్రత్తగా చదువు. యోహాను సువార్త 11:3 చదువుకున్నాను. ప్రభువా, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ప్రేమించి ఉన్నవాడు, యేసు చేత ప్రేమించబడిన వాడండి లాజరు. ఆ లాజరుకు ఆ యొక్క మరణాపాయం వచ్చిందని ఆ కబురు విని యేసుక్రీస్తు వారు ఎమ్మటే రియాక్ట్ కాలేదు. పోదాం అని అనుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తండ్రి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన యెరూషలేము వెళితే ప్రమాదం ఉంది. అక్కడ లాజరు చనిపోయినా అక్కడ ఆ ఊరు వెళ్ళటానికి ఒక పేరుగా వీళ్ళంతా చంపాలని యేసు ప్రభుని తిరుగుతున్న సమయాలు అవన్నీ. ఈ శిష్యులు చెబుతున్నారు, యేసు అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రమాదం ఉండొచ్చు మనకి. యేసయ్య ఓరికి వింటున్నాడు, జాగ్రత్తగా వింటున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫాదర్ టైం. 2 రోజులు చూశాడు. అంటే అనుకోవచ్చు మీరు, సహజంగా మనమైతే అనుకుంటాం, యేసు ప్రేమ తమ్ముడు మంచివాడు, ప్రేమించినోడు మరి ఎందుకు రావట్లేదు తెలియట్లేదు, అంత బిజీ అయిపోయాడా? సమ్టైమ్స్ మనం కూడా అంతే అనుకుంటాం కదా సేవకుల గురించి. నేను బిజీగా ఉన్నాను, ఎప్పుడన్నా బిజీగా ఉన్నా మీరు అవైలబుల్ అనుకుంటాను చెప్తాను జనరల్గా. దేవుని పనికి మించింది ఏదైనా బిజీ ఉందండి మనకి ఈ లోకంలో సహజంగా. అంటే కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు అట్లా తీసుకెళ్తా ఉంటాడు ప్రభు. అయితే ఎంత బిజీలో ఉన్నప్పటికీ తండ్రి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చదవండి 20వ మాట నుంచి చదువుకున్నట్టు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండును. ఎప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఎవరండి మాట్లాడేది? మార్త, మరీ కాదు. ఇప్పుడు కనుక మీరు చూస్తే లూకాసు వార్త చదవాల్సిన అవసరం లేదు, టైం లేదు కాబట్టి. లూకాసు వార్త 38:42 చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు వస్తే ఆయన పాదాలకు పరిచయం చేసేది ఎవరండి? మరియా. కానీ ఇక్కడ కడపటికి వచ్చేసరికి ఎవరున్నారు? ఇక్కడ ఎవరు ఆయన పునరుద్ధానం గురించి విశ్వాసం కలిగి ఉన్నారండి? మరియా, మార్త. మొదటి విశ్వాసం కంటే కడపటి విశ్వాసం అనేది ముఖ్యం సహోదరుడా. ఈ విశ్వాసం కొరికే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, మార్తలో ఆ యొక్క విశ్వాసాన్ని బయటికి తీయాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. అక్కడ మరియా ఆ పిక్చర్లోకి మార్త వచ్చింది. మార్త వచ్చి పునరుద్ధానం గురించి ప్రభుతో మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు లేపే దేవుడు కదా ప్రభువా, నువ్వు నిజమైన క్రీస్తువు కదా అని అప్పుడు సంబోధిస్తుంది దేవుడి గురించి. లూకాసు వార్తలో 10:38-42 మెన్షన్ చేయాలి మార్త. ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మన కడపటి విశ్వాసం అనేది, కడపటి పునరుద్ధానం గురించిన విశ్వాసం అనేది గొప్పది. నువ్వు మధ్యలోనే రక్షించబడినప్పుడే నీ విశ్వాసం కాదు. ఆ మొదటి విశ్వాసం కడపటి విశ్వాసంగా మార్చబడాలి. అంతవరకు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఆ పాటలు నేర్పించాలనే ఏలియాకి ప్రభు అలా చేసి ఉన్నాడు. ఆ కాపులతో పంపించాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నాక నేను పోషిస్తా. లోకమంతా కరువు పరిస్థితిలో ఉంటే అక్కడ ఏలియాకి దేవుడు పోషిస్తున్నాడని కాపులతో. అక్కడ రాజ్యంలోకి వెళ్తే ఆమె ఆ యొక్క రాణి యొక్క భయం, ఈ ధైర్యాన్ని నీకు పంపిస్తున్నాడు. నువ్వు కూడా ఎప్పుడైతే సంఘానికి వస్తావో వాక్యం అనే ఉపదేశం చేత నేను బలపరుస్తాడు ప్రభు, నిన్ను సరిచేస్తాడు.
ఈ కడపటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని పదే పదే గుర్తు చేస్తాడు ప్రభు. లాజరు పదే 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 ప్రాధాన్యపడుతున్నాడు. అక్కడ దేవుడు అనుకున్న ప్రణాళిక మార్తకు పాఠం నేర్పించాలనేది ఒకటి, మార్తలో ఆ సాక్ష్యాన్ని వినాలనేది ఒకటి, మూడోదిగా ఆ పునరుద్ధానాన్ని ఆ ప్రజలందరి ముందు ప్రకటించాలని. అప్పుడేమంటాడు యేసు ప్రభు వచ్చాడు, ఆమేన్ ఆమేన్, అవును ప్రభువా, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఇంత ముందు చెప్పలేదు, ఇప్పుడేం చెప్తుంది? నువ్వు దేవుని కుమారునని నేను నమ్ముచున్నాను, క్రీస్తునని, పునరుద్ధానుడైన క్రీస్తుని నేను నమ్ముచున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను. ఇంకా ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండున యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండెనను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనెక్కడ నుంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఆమేన్, ఆమేన్. యేసు కన్నీళ్లను విడిచినండి. అనేక విషయాల్లో, ఏ విషయాల్లో ప్రభు కన్నీళ్లు విడిచాడంటే, అసలు లాజరు గురించి అర్హతే లేదు కన్నీళ్లు విడవటానికి. అతను ప్రార్థించేవాడు కాదు, అతనితో సేవలో పాలు పంచుకున్నవాడు కాదు. అత్యధికముగా ఒక మాట చెప్పాలంటే సేవలో పాలు పంచుకుంది మరియా, మార్త, లాజరు కంటే కూడా. లాజరు అంతగా ఇంట్రాక్షన్ లేనివాడు, కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు జారిపడతా ఉండేవాడు ఆ లాజరు మీద. నేను అనుకోవటం యేసు ప్రభు కూడా ఆ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అనుంటాడు, వాడు కళ్ళ కపటం లేనోడురా, మన లాజరే కదరా, వాడు కళ్ళ కపటం లేనోడురా, వాడికి ఏం తెలియదురా అని ఆ ప్రేమ స్వభావాన్ని దేవుడు ఆయన పట్ల వ్యక్తపరిచాడు, లాజరు పట్ల. ఇప్పుడు 43-44 చదవండి. ఆయన ఈ ఎముకు అర్హతలైన లాజర్ని పేరు పెట్టి పిలుస్తాడు. చదవండి 43-44. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖముకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ఆమేన్. బంధకాలలో నుంచి విడిపించే దేవుడు సహోదరుడా. లాజరు చనిపోయాక అన్ని గుడ్డతో కప్పిపడ్డ, అంటే అన్ని అట్లా చుట్టుముట్టారు. మా నాయన కూడా చనిపోయినప్పుడు మా నాయనకు డబ్బులు అంటే ఇష్టమని ఆ గుడ్డ తీసి ఆ గుడ్డలో డబ్బులు వేశారు. అర్థమైందా? అంటే చనిపోయిన మనిషి పోతా పోతా వారి చివరి కోరికను మన యొక్క ఇండియా సమాజంలో ఆ పాతి పెట్టేటప్పుడు ఏమంటారండి, అరే ఏమొక కూల్ డ్రింక్ అంటే బాగా ఇష్టం, కూల్ డ్రింక్ వేస్తారు. మా నాయనకు డబ్బు ఇష్టమని డబ్బు వేశారు. ఇక్కడ లాజరు కూడా అతని అలవాట్లన్నీ చుట్టుకుంటారండి దాంట్లో. అంటే ఆ వస్త్రము, ఆ ప్రేత వస్త్రము అని ఉంటది. ఆ వస్త్రం అంటే మనలో కూడా విశ్వాసి అని చెప్పుకుంటానే ఇలాంటి గుడ్డలతో చుట్టబడి ఉంటాము. అవిధేయత గుడ్డలతో చుట్టబడి ఉంటాము. అహం అనే గుడ్డలతో చుట్టబడి ఉంటాము. కృతజ్ఞత లేని స్వభావం అనే గుడ్డలతో చుట్టబడుతూ ఉంటాము. అయితే ప్రభు ఏమంటాడో తెలుసా? నీ బంధకాల్లో నుంచి విడిపించే దేవుడు, లాజరు అని పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి ఆయన. ఇంకొక మాట చెప్పాలి, లాజరు అనకుండా ఆయన అరే ఆ యొక్క గృహాల సమాధిలో ఉన్న అందరు రండి అంటే రాదా? చెప్పాలి. వై ఈ నేమ్ అంటే ఆ పేరు పెట్టి ఎందుకు పిలిచాడు దేవుడు?
మిగతా వాళ్ళు ఆ గుంట ఆ సమాధిలో ఉన్న వాళ్ళందరూ అయ్యా రండా బయటకంటే అందరూ వచ్చేవాళ్ళు. లాజరుని ఎందుకు పిలిచాడు పేరు పెట్టి? దేవుడిని కూడా పేరు పెట్టి పిలవాలని ఆశపడుతున్నాడు సహోదరుడా. పేరు పెట్టి పిలుస్తాడు, అనేక అవకాశాలు ఇస్తాడు. మనం దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆధార్ కార్డు నెంబర్ పెట్టి పిలిచే దేవుడు కాదు, సంఖ్యా నెంబర్ పెట్టి పిలిచే దేవుడు కాదు, పాన్ కార్డు నెంబర్ పెట్టి పిలిచే దేవుడు కాదు. మన దేవుడు మన పేరు పెట్టి పిలుస్తాడు. అవే అవసరమైతే, లేదంటే మనకి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నేమ్స్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ నెంబర్స్. నీకు 1వ నెంబరు, నీకు 2వ నెంబరు, 3rd నెంబరు, 4th నెంబరు, అందరినీ నెంబర్లతో పిలవాలి. లేదంటే ఆధార్ కార్డు మొత్తం చదవాలి. అవునా కదా? కానీ మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు సహోదరుడా. ఇప్పటికీ నేను పేరు పెట్టే పిలుస్తున్నాడు. ఇప్పటికీ నేను పేరు పెట్టే పిలుస్తున్నాడు. ఫలానా శామ్యూల్, ఫలానా నిత్య పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు నిన్ను. ఎందుకో తెలుసా? ఆ ప్రేత వస్తువులను తొలగించుకోవాలని, ఆ పునరుద్ధానంలోకి నువ్వు రావాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క భౌతిక శరీరము ఎప్పుడైతే నీ భౌతిక ఆశలు మరణానికి అప్పచెప్పబడతాయో, ఎందుకంటే వాడు అప్పటి ప్రేమ చెప్పారు, యేసును ప్రేమించేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నా లాజరుని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించిన సహోదరుడా. ఎక్కడో ఉన్న ప్రాంతంలో నుంచి నడుచుకుంటూ వచ్చిన దేవుడు ఆ లాజరుని బతికించడానికి 2000 సంవత్సరాల క్రితం కూడా ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నేను ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు ఆ సమాధి ఎక్కడుందని ఏడ్చుకుంటా ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నాడో, ఎప్పుడైతే ఆయన శరీరం, ఎప్పుడైతే ఆయన రక్తం అంటే ఆయన ప్రాణం సజీవంగా ఉన్న యేసయ్య, ఎప్పుడైతే ఆయన ప్రాణం శరీరము ఆ సమాధి సమీపంగా వెళ్తుందో, లాజరులో ఉన్న ఆ యొక్క అంధకార స్వభావాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి ప్రభా. ఆమేన్. ఎప్పుడైతే ఆ శరీరము రక్తము సమీపిస్తా ఉందో, లాజరులో నూతనమైన విప్లవం వస్తుంది, నూతనమైన మార్పు కలుగుతుంది. ఇక సిద్ధపడుతున్నాడు, ఆ మట్టి కాలాలన్నీ లేచుకుంటున్నాయి. నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు సహోదరుడా. ఈ శరీరము రక్తం ఎక్కడే ఉంది, నువ్వు సమీపించడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు పునరుద్ధానం కలుగజేస్తాడు. ఆ పునరుద్ధాన జీవితాన్ని నీకు కలుగజేస్తాడు, నీ భార్య కలుగజేస్తాడు, నీ బిడ్డలకు కలుగజేస్తాడు, నీ నెక్స్ట్ జనరేషన్ కలుగజేస్తాడు. ఆ రెసరెక్షన్ ఈ లోకంలో ఏ దేవుడు తిరిగి లేచినట్టు లేదు, ఒక యేసు ప్రభు తప్పితే. మరణ పడకం నుంచి లేచిన దేవుడు ఆయన, మరణాన్ని నుంచి కూడా లేపగలనని దేవుడు నిరూపించడానికి అక్కడ ఆ కార్యాన్ని చేశాడు. సోదరుడు యోగి నువ్వు అనుకోవచ్చు, అనాలని యేసు ప్రభు ప్రేమిస్తాడు. ఎస్, జీసస్ లవ్స్ యూ. 365 days 365 days 24 hours he loves you. ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు గొప్ప మాట, జీసస్ లవ్స్ యూ ఆల్వేస్. మేము నేను మర్చిపోవచ్చు, సురేష్ అన్న నేను మర్చిపోవచ్చు, బట్ జీసస్ లవ్స్ యూ. ఆ యొక్క మరణంలో ఉన్న వాడిని తిరిగి లేపిన దేవుడు ఈ దిన మనందరం కూడా ఆ పునరుద్ధానికి యోగ్యులుగా మార్చాలని ఆశపడుతున్నాడు సహోదరుడా. మరి ఆ యొక్క దేవుడిని నువ్వు అనుసరించడానికి, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? మనం అనేక సార్లు అంటాం, కోత విస్తారముగా ఉన్నది, పరివారం కొద్దిమంది ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, కోత అతి విస్తారంగా ఉన్నది, పరివారం అతి కొద్దిగా ఉన్నారు. ఇదే ఎంప్టీ చైర్స్. దిస్ ద ఎగ్జాంపుల్. ఎంప్టీ చైర్స్. కోత విస్తారం, అతి విస్తారంగా ఉంది. యేసు ప్రభు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఒక మనిషిలాగా జీవించడానికి సహాయపడే దేవుడు ఆయన. ఆయన బలును కోరుకునే దేవుడు కాదు. ఆయన అందాన్ని, నీ డబ్బుని చూసి నీకు ఆయనని బలిని స్వీకరించేవాడు కాదు. ఎక్కడి నుంచైనా ఆయన నీ కోసం రాగలండి. ఒక దినం మొత్తం నడుచుకుంటూ వచ్చిన దేవుడు ఒక మనిషిని లేపడానికి, ఆ ఇంట్లో కన్నీటిని తొలగించడానికి, వాడి కన్నీటిని నాశనంగా మార్చడానికి, వాళ్ళు ఓదార్చడానికి. యేసు ప్రేమే ఇక్కడ ఒకే ఒక సంబంధము, యేసు ప్రభువుకి లాజరుకు.
యేసు లాజరుని ప్రేమించు. ఈ దినం నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు సహోదరుడా. నువ్వు కూడా ఇంకా అయోగ్యమైన స్థితిలో ఉన్నావేమో, అహంతో ఉన్నావేమో, మర్చిపోయే స్వభావంతో ఉన్నావేమో, ధిక్కరించే స్వభావంతో ఉన్నావేమో. నిజమైన స్నేహితుడు ఆయన ఏం చేస్తాడంటే, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ఆ ప్రాణం పెట్టే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు, నేను ఆరాధిస్తున్నాను. నేను చిన్నతనంలో అన్నిటినీ చూచాను, అన్ని విషయాలని గ్రహించుకునేవాడిని. ఫ్రెండ్స్ అందరితో కలిసి అన్ని విగ్రహాలకు, అన్ని సమస్త దేవతలను ఆరాధించేవాడిని. కానీ నా అంతరంగానే మార్చింది ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఇందాక మనం లాస్ట్ వీక్ కూడా అంటున్నాం, నా రైట్ డాక్టర్ ఆర్ఎంపీ లాగా ఉంటుందన్న, చామిలా అంటున్నా నీదన్నా ఆర్ఎంపీ కూడా నా అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నాడు. ఫేస్గా అలాంటి వాళ్ళు కూడా దేవుడు ప్రేమిస్తాడు. మన రైటింగ్తో సంబంధం లేదు, మన పాపంతో సంబంధం లేదు. నువ్వు చేయాల్సిందా ఏంటో సహోదరుడా, యేసయ్యా ఆ లాజరు ఎలాగైతే ఆ ప్రేత వస్త్రాల నుంచి విడుదల కలుగ చేశావో, నా బంధకాల నుంచి కూడా నాకు విడుదల కలుగ చేయమని ఎప్పుడైతే నువ్వు ఆ ప్రభువును కోరుకుంటావో, ఆయన ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని గణపరిచి నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడు. అనేక విషయాల్లో ఇంకా నువ్వు పడిపోతున్నావా, ఇంకా ఆ పాతకాలపు స్వభావాలు, ఆ చీకటి కాల స్వభావాలు ఇంకా నువ్వు చుట్టుముట్టుకొని ఆ యొక్క అవిధేయతైన జీవితంలో బతుకుతున్నావేమో. ఆ తమ్ముడు అడుగుతుంటే నేను చెప్తున్నాను, మన కార్తీక్ తమ్ముడు ఇక్కడ యూఎస్లో ఎవరు అడగరమ్మా, నేను పోలీస్ చర్చికి రమ్మని. ఓకే, నువ్వు ఇండియాలో టెస్ట్ మనీతో చెప్తూ అక్కడితోనే అయిపోయింది ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే ఫ్లై అయితే ఫ్లై నుంచి ఫ్లై అయిపోయింది మొత్తం. కానీ దేవుని కృప ఉంటే ఆ సాక్ష్యంలో మనం నిలబడగలము, నడిపించగలము. ఒక మాట చదవండి. ఇంకొక మాట ఏంటంటే లూకా సువార్త 23:26 చదువుకున్నాము. అన్ని విషయాల్లో 12వ అధ్యాయం 23:26 చదవండి. ఆహారము కంటే జాగ్రత్త, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకులు సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆ ఫస్ట్ మాట ఏంటిది? ఆహారం కంటే వస్త్రము, ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆమేన్. నీ ప్రాణాత్మ శరీరాలు ఎలా ఉన్నాయో చూసుకో సహోదరుడా. నువ్వు తినే తిండి కంటే కూడా నీ ప్రాణం ముఖ్యం దేవునికి. నీ శరీరం ముఖ్యం. ఆ శరీరం ఆయన అనుగ్రహించాడు నీకు. ఆయన ఆలయం ఇది. ఈ శరీరంతో నువ్వేం చేస్తున్నావు? సోమరిగా ఉంటున్నావా? ప్రార్థించుకోలేకుండా ఉన్నావా? ప్రభు పని చేయలేకుండా ఉన్నావా? ఎంతమంది జనం ఉంటే ప్రభు నిన్నే ఎందుకు ఎంచుకుని అమెరికా తీసుకొచ్చాడని. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ హిస్ కింగ్డమ్. ఎంతో మంది ఉంటే నిన్ను మాత్రమే ప్రభు ఎందుకు ఎంచుకున్నాడండి? ఆయన నామం నీలో మహిమపరచబడాలి. ఆయన మహిమకు తెచ్చే జీవితాన్ని నువ్వు జీవించాలి. ఒక మాట అంటాడు జయరాజు అన్న హెబ్రోను సావాసంలో కన్నా అంటాడు అన్నమాట, గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో ఫైర్ టేక్ మీ అవుట్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ అంటాడు. నాలో ఏ అగ్ని లేకపోతే గొప్ప సేవకుడు హెబ్రోను సావాసాలు అన్న మాట అంటాడు. పెళ్లి చేసుకోకుండా వస్తున్న సేవకులాగా పరిచయం చేస్తా ఉంటాడు. ఇఫ్ దెర్ ఇస్ నో ఫైర్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్ టేక్ మీ అవుట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ, టేక్ మీ అవుట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ. నువ్వు అలా నిర్ణయం తీసుకోగలుగుతావా? ప్రభా నేను విశ్వాస జీవితాన్ని తీసుకోలేకపోతే తీసుకో ప్రభా అనగలుగుతావా? ఇంకా జీవించాలనుకుంటున్నావు కానీ ఇంకా ఆత్మీయమైన అంధకారంలో
ఇంకా నిలిచి ఉండాలని ఆశపడుతున్నావు సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ రక్తము శరీరము నీకు సమీపాన ఉంది. ఆ రక్తముతో శరీరముతో నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. అనేక దినాలు గడిచిపోతున్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి. ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానం. ఇంకొకటి, నీకు భయం ఆందోళన కలగొచ్చేమో కొన్ని చిన్న విషయాల గురించి. దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు, భయపడొద్దని. చదవండి యెషయా గ్రంథం 44:2-4 కూడా చదవండి. ఆ దేవుడు వాగ్దానం మనల్ని ఏర్పరచుకున్నాడని కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు సహోదరుడా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకుని యెషూరును భయపడకము. నేను దప్పిగలవాని మీద నీళ్లను నువ్వెప్పుడైతే దప్పిక, ఆత్మీయమైన దప్పికను కలిగి ఉంటే దేవుడు సంతృప్తిని కలిగజేసే దేవుడు సహోదరుడా. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎంత గొప్ప దేవుడు అండి. కళ్ళు మూసుకుంటావా సహోదరుడా? భయపడొద్దని అంటున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అన్ని విషయాల్లో ఆయన నడిపిస్తా అంటున్నాడు. నీకు నీ పిల్లలకు ఆయన నిత్యంగా ఆత్మను అనుగ్రహిస్తాన గొప్ప దేవుడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు కలగజేసే గొప్ప దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఎన్నింటికి పడుకుంటున్నది, ఎన్నింటికి లేస్తున్నది, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నది, ఎంత బైబిల్ చదువుకుంటుంది, ఎంత ఈ లోకల్ అట్లాంటాలో ప్రభు కోసం పనిచేస్తున్నది, ఎవరు నన్ను పట్టించుకోలేదు అనుకోవచ్చు. కానీ లాజరును తిరిగి లేపిన పునరుద్ధరణే యేసు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు సహోదరుడా. ఎప్పుడో తెలుసా? అడుగుతాడు ఒక దినమున, నీ లెక్క అడుగుతాడు. ఆ లెక్క నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో సహోదరుడా. ఇంకా ఆ ప్రేత వస్త్రములతో నువ్వు చుట్టబడి ఉన్నావా? ఆలోచించుకో. ఇంకా అహమనే స్వభావంతో సౌలు చెప్తున్నాడు, అయ్యా సమయాలు సౌలుతో అన్నాడు, అయ్యా సౌలు నిన్ను యెహోవా క్షమించనంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు మూర్ఖత్వం కలిగిన వాడివి, నువ్వు విగ్రహాలను ఆరాధించేవాడివి, నువ్వు ఎవరు చెప్పిన మాటని పడిచోటు పెట్టేవాడివి. ఇదిగో సౌలు నిన్ను ఆ రాజ్య సింహాసనం నుంచి పడేస్తా అంటున్నాడు. నీ ఆహా స్వభావాన్ని వదులుకుంటావా? సౌలు వదులుకోలేకపోయాడు. అందుకని ఆయన పతనం ఆయనతోనే కాదు, తన కుమారుడు చనిపోయాడు. అసలు తన వంశంలో పాలించే రాజే లేకపోయాడు. నువ్వు భక్తిగా జీవించకపోతే సహోదరుడా, నువ్వు అహంతో కొట్టుమిట్టాడితే ఆ అహం నీ కొడుకు వస్తుంది, నీ కూతురుకు వస్తుంది, నీ మనవళ్ళకు వస్తుంది. ఆ అహం కొనసాగుతూ ఉంటుంది, ఆ మూర్ఖత్వం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లాజరును ఎలాగైతే ఆశపడ్డాడో, యేసయ్యా నేను బలహీనుడినయ్యా, కానీ నువ్వు కావాలి అడుగుతున్నాడు. అక్క యేసు వచ్చాడా? అయ్యా రాలేదు తమ్ముడు. మళ్ళీ అడుగుతున్నాడు, అక్క యేసు వచ్చాడా? అక్క అయ్యా రాలేదయ్యా. మళ్ళీ అడుగుతున్నాడు, అక్క యేసు వచ్చాడయ్యా. మళ్ళా పడకలో ఉండి పదే ప్రభువుని కనిపిస్తున్నాడు. అక్క యేసు వచ్చాడా? అక్క యేసు వస్తే అక్క నాకు అంధత్వం ఉందక్క. ఆ అంధత్వాన్ని ఆ యేసు ప్రభు మాత్రమే తొలగించడక్క, ఆయన మాత్రమే తొలగించగలడక్క. అయ్యా యేసు రాలేదయ్యా, 2 రోజులు అవుతుందయ్యా, మర్చిపోయి ఉంటాడేమో అయ్యా, యేసు ఎక్కడున్నాడో తెలియదయ్యా అని వాళ్ళు దుఃఖపడుతున్నాడు. నువ్వు కోరుకుంటున్నావు సహోదరుడా, లైక్ ఎస్ లాజర్, ఓ లార్డ్ నన్ను పునరుద్ధరణ, నాకు ఆ పునరుద్ధానాన్ని నాకు కలగచేస్తావా దేవా? ఇంకా నేను సరిపోయి ఉన్నాను. ఇంకా అయా ఈ శరీరానుసారమైన విశ్వాసము ఒక దినం మరణానికి అప్పచెప్తుంది ప్రభు లాజరు వలె. కానీ ఈ ఆత్మపరమైన విశ్వాసము, ఆత్మానుసారమైన విశ్వాసము నన్ను నీతో కూడా నిత్యము సియోనులో ఉండి నీ నామాన్ని ఆరాధించేలాగా చేస్తుంది ప్రభు. ఒక్క తీర్మానం తీసుకుంటావా సోదరు? నిత్యాన్ని చిన్న ప్రార్థన చేసి